హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఒకే ఒక్క దెబ్బతో పాకిస్తాన్కి మైండ్ బ్లాంక్ అయ్యేటువంటి షాక్ అయితే ఇచ్చింది భారత్. కొన్ని దశాబ్దాలుగా మనల్ని కట్టిపడేసినటువంటి ఒక చారిత్రక ఒప్పందాన్ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు సింధు నది మీద సర్వ హక్కులు కూడా భారత్వే. ఇంతకీ భారత ప్రభుత్వం వేసినటువంటి ఈ మాస్టర్ స్ట్రోక్ ఏంటి? ఈ దెబ్బకు పాకిస్తాన్కి ఎందుకు గిలగిల్లాడుతోంది? ఇన్నాళ్ల మన ఓపికకు ఫుల్ స్టాప్ పెట్టి డిఫెన్స్లో ఆడే పద్ధతిని మార్చిపడేసి భారత్ ఎందుకు ఇంత దూకుడుగా నిర్ణయం తీసుకుంది? వీటన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో సవివరంగా చర్చిద్దాం. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక పహల్గామ్ నెత్తుటి గాయంతో భారత్ చారిత్రక నిర్ణయం అయితే తీసుకుంది. గత ఏడాది మనకి ఏప్రిల్ 22 నాడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి భూలోక స్వర్గం పహల్గామ్లో నెత్తురు అయితే పారింది. టూరిస్టులతో ఎప్పుడూ కళకళలాడే ఉండేటువంటి ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపినటువంటి కిరాతక దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో దేశం మొత్తం కూడా ఆగ్రహంతో రగిలిపోయింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాలన్నమాట ప్రతి భారతీయుడి గుండెల్లో కూడా మారుమోగింది. అయితే ఈసారి భారత స్పందన ఏదో ఖండనకో లేకపోతే దౌత్యపరమైనటువంటి హెచ్చరికలకో పరిమితం కాలేదు. దాడి జరిగిన 24 గంటలు గడవక ముందే ఏప్రిల్ 23న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భేటీ అయినటువంటి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సంచలనమైనటువంటి నిర్ణయం అయితే అప్పట్లో తీసుకుంది. 1960 నుంచి అమల్లో ఉన్నటువంటి సింధు జలాల ఒప్పందాన్ని, ఇండస్ వాటర్ ట్రీటీని ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లుగా ప్రకటించేసింది. ఉగ్రవాదం, ఒప్పందాలు రెండు కలిసి నడవు అని చెప్పి ప్రపంచానికైతే చాలా గట్టిగా క్లియర్గా మెసేజ్ అయితే పంపింది. ఈ ఒక్క నిర్ణయంతో దాయాది దేశం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. అంతేకాదు పాకిస్తాన్ తన భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా తుడిచిపెట్టే వరకు కూడా ఈ డెసిషన్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పి, లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా భారత్ అప్పట్లో హెచ్చరికలు అయితే ఇచ్చింది. అసలు ఏంటి ఈ సింధు ఒప్పందం అంటే? మన మంచితనం వాళ్ళ వంచన కలిసిందే సింధు ఒప్పందం అని చెప్పుకోవాలి. అసలు ఈ సింధు జలాల ఒప్పందం ఏంటంటే, ఇన్ని రోజులు పాకిస్తాన్ దీన్ని అడ్డం పెట్టుకుని మనల్ని ఎలా వాడుకుంటూ వచ్చింది అని ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్తే 1966 సెప్టెంబర్ 19 నాడు ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ వీళ్ళిద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే సింధు నది వ్యవస్థని తూర్పు పశ్చిమ రెండు నదులుగా విడగొట్టారన్నమాట. తూర్పు నదులైనటువంటి రావి కానీ, బియాస్ కానీ, సట్లెజ్ కానీ ఈ మూడింటి మీద ఉన్నటువంటి హక్కులన్నీ కూడా భారత్కు వచ్చింది అనమాట, పూర్తి హక్కులు. ఇక పశ్చిమ నదులైనటువంటి సింధు కానీ, జీలం కానీ, చీనాబ్ కానీ ఈ మూడింటి మీద కంట్రోల్ అనేది పాకిస్తాన్కి ఇచ్చారనమాట. ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్ అనేది, సింధు నది వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం నీటిలో దాదాపు 80% వాటా ఈ పశ్చిమ నదుల నుంచే వస్తుందన్నమాట. అంటే మనం చాలా ఉదారంగా మన జీవనాధారమైనటువంటి నీటిలో 80% వాటాను పాకిస్తాన్కి ఇచ్చేసాం. పాకిస్తాన్ వ్యవసాయ రంగంలో దాదాపు 80% నుంచి 90% వరకు కూడా ఈ నదుల మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. ఇంత మంచి చేసినందుకు మనకి కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి బుద్ధి చూపించింది. అవే నీళ్లు తాగి మన మీద విషం కక్కడం అనేది మొదలుపెట్టింది పాకిస్తాన్. ఇంకా పుల్వామా, ముంబై దాడుల నుంచి మొన్నటి పహల్గామ్ దాడి వరకు కూడా ప్రతి ఉగ్రవాద దాడి వెనక పాకిస్తాన్ హస్తం అయితే ఉంది. అయినప్పటికీ కూడా భారత దశాబ్దాలుగా ఒప్పందాన్ని కట్టుబడి ఓపిక పెట్టింది. కానీ పహల్గామ్ దాడి తర్వాత ఆ సహనానికి ఫుల్ స్టాప్ అయితే పడింది. ఇక దౌత్యపరమైనటువంటి చదరంగం అయితే మొదలుపెట్టింది. సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడం కేవలం ఏదో నీళ్లు ఆపడం గురించి కాదు, ఇది ఒక పక్కా వ్యూహాత్మక దౌత్యపరమైనటువంటి ఎత్తుగడ. అది భారత్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేది పాకిస్తాన్ చాలా రకాలుగా ఇరుకుని పెట్టింది. మొదటగా ఏంటంటే, నదుల నీటి ప్రవాహానికి సంబంధించినటువంటి హైడ్రోలాజికల్ డేటా మొత్తాన్ని కూడా పాకిస్తాన్తో పంచుకోవడం భారత్ ఆపేసింది. దీనివల్ల ఏమవుతుందంటే, పాకిస్తాన్కి వరద హెచ్చరికలు కానీ, నీటి నిర్వహణ వ్యవస్థ కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందండి. ఒక్కని వరదలు వచ్చిందంటే మనకు తెలుస్తుంది, అది వరదలు వస్తుంటే బాబు అని వాళ్ళకి ఇన్ఫామ్ చేసేవాళ్ళు. అది చేయడం మానేసాం మనము. ఇక రెండవది ఏంటంటే, ఉగ్రవాద స్థావరాలను మీ అంతటా మీరే తుడిచిపెడతారా, లేకపోతే దాన్ని ఈ శిక్ష అనుభవిస్తారా అని చెప్పి గట్టి హెచ్చరిక అయితే పంపింది. ఈ మాటలు చెప్పడం కాదు, సరిహద్దులో ఎలాంటి చర్య కానీ చెప్పేసి వెంటనే జవాబిస్తామని చెప్పేసి భారత సైన్యం తన స్పష్టమైన సిగ్నల్ కూడా పంపింది. ఆ తర్వాత మనకి ఆపరేషన్ సింధూర్ కూడా జరిగింది అనుకోండి. ఇక మూడవది ఏంటంటే, దౌత్య మార్గాలు మొత్తాన్ని కూడా మూసేసింది. ఈ ఒప్పందంపై మాట్లాడతాం రండి అని చెప్పి పాకిస్తాన్ ఇన్నిసార్లు బతిమలాడినా కానీ ఉగ్రవాదాన్ని మీరు పూర్తిగా వదిలిపెట్టే వరకు కూడా ఎలాంటి చర్చలు, మీతో డిస్కషన్స్ ఉండనే ఉండవని చెప్పేసి భారత్ క్లియర్ కట్గా చెప్పేసింది. అటారీ సరిహద్దు దగ్గర దౌత్యవేత్తలు రాకపోకలను కూడా పూర్తిగా నిలిపేసింది. మరి భారత్ తీసుకున్నటువంటి ఈ కొత్త దృఢమైనటువంటి వైఖరిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం చెప్పి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ బటన్ కొట్టి ప్రతి భారతీయుడికి చేరేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా నీటి చుక్క కోసం పాకిస్తాన్ అయితే వెలువెల్లాడుతోంది. ఇప్పుడు భారత్ వేసినటువంటి ఈ దెబ్బకు
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిపోయేటువంటి ప్రమాదంలో పడింది. ఒప్పందాన్ని నిలిపివేసిన కొన్ని నెలల్లోనే దాని ఎఫెక్ట్ అయితే స్పష్టంగా మనకు కనిపించడం మొదలైంది. ఆ దేశానికి లైఫ్ లైన్ అయినటువంటి తర్బేలా కానీ మంగళా డ్యాముల్లో కానీ మొత్తం నీటి మట్టాలన్నీ కూడా డేంజర్ లెవెల్స్గా పడిపోయింది అనమాట. పాకిస్తాన్ దగ్గర కేవలం కొన్ని వారాలకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని చెప్పి అప్పట్లో ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ కూడా అంచనా అయితే వేసినాయి. అయితే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం కూడా మొత్తం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. పంజాబ్ కానీ సింధు ప్రావిన్స్లో అయితే గోధుమ పత్తి పంటలు ఎండిపోయినాయి. అప్పుడు రైతులు దిగోమన్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు సహాయం కోసం అడుక్కుంది. ఫస్ట్ UNSCకి వెళ్ళింది, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి వెళ్ళింది, తర్వాత షాంఘై సహకార సంస్థకి వెళ్ళింది, తర్వాత ప్రపంచ బ్యాంకులో వెళ్ళింది. వీళ్ళన్నింటినీ కూడా ఇట్లా అంతర్జాతీయ వేదికల మీద ఇట్లా భారత్ మీద కంప్లైంట్లు చేయడం అయితే స్టార్ట్ చేసింది. భారత్ నీటిని ఒక ఆయుధంగా వాడుతుందంటూ గట్టిగా అరిచి గీబెట్టింది. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ట్రాక్ రికార్డు అందరికీ తెలుసు కాబట్టి, ఈ దేశాలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు దీని మాటలు ఎవడూ పట్టించుకోలేదు. పాకిస్తాన్ మాటలు ఇది రెండు దేశాల ద్వైపాక్షిక అంశము, మేము జోక్యం చేసుకోమని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ కూడా చేతులు ఎత్తేసింది. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే అంతర్జాతీయ కోర్టులో భారత్ పైన పాక్ పిటిషన్ వేసింది. దౌత్యపరంగా ఒంటరైనటువంటి పాకిస్తాన్ చివరి ప్రయత్నంగా నెదర్లాండ్లో ఉన్నటువంటి ది హేగ్లో ఉంది కదా, ఆ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనే PCA అనే దాన్ని ఆ తలుపు అయితే తట్టింది పోయి. అయితే భారత ఏకపక్షంగా ఒప్పందాన్ని నిలిపేయడం చట్టవిరుద్ధం అని చెప్పి వెంటనే నీటిని విడుదల చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది. అయితే ఈ నెల 2-3 తేదీలు ఫిబ్రవరి 2-3 తేదీలు విచారణ జరుపుతామని చెప్పేసి భారత్ వచ్చి మీ వాదనలు వినిపించాలని చెప్పేసి కోర్టు చెప్పింది అనమాట. కానీ ఇక్కడే భారత్ అసలైన లీగల్ మైండ్ గేమ్ని ప్రదర్శించింది. అసలు ఆ కోర్టుకి చట్టబద్ధతే లేదు, లీగాలిటీ లేదు అని ప్రకటిస్తూ ఆ విచారణకి వెళ్ళలేదు, బహిష్కరించేసింది. భారత్ వాదన చాలా సింపుల్గా అండ్ స్ట్రైట్గా అండ్ పవర్ఫుల్గా ఉంది. ఏంటంటే ఫస్ట్ ఒప్పందమే లేదు, అసలు ఉగ్రవాద దాడి కారణంగా అసలు ఒప్పందాన్ని మేము పక్కన పెట్టేశాము, ఆ అగ్రిమెంట్ మీద ఏర్పడినటువంటి కోర్టుకి విచారణ జరిపే అధికారం ఎక్కడిది అని చెప్పి ప్రశ్నించింది. రెండోది ఏంటంటే ఇది రూల్స్కి విరుద్ధము. ఒప్పందం ప్రకారం ఏదైనా ఒక వివాదం వస్తే ముందుగా ఒక ఎక్స్పర్ట్తో చర్చించాలి, ఆ దారిని వదిలేసి డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళడాన్ని ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని చెప్పేసి అదొకటి పెట్టింది. తర్వాత మూడోది ఏంటంటే ఇది మా దేశ భద్రతకు సంబంధించిన విషయం, ఇది కేవలం ఏదో నీటి సమస్య మాత్రం కాదు, ఇది మా దేశ జాతీయ భద్రత సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి అంశం, ఇందులో బయట వాళ్ళు ఎవడు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు, దాన్ని అంగీకరించం కూడా అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేసింది. భారత్ ఈ స్ట్రాంగ్ లాజికల్ వాదనల ముందు అంతర్జాతీయ కోర్టు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో పడిపోయింది అనమాట. భారత్ లేకుండా అసలు ఎంక్వైరీ ఎట్లా చేస్తాం, విచారణ ఎట్లా చేస్తామని చెప్పి అసాధ్యమేదని చెప్పి గ్రహించింది. సో ఇప్పుడు ఏంటంటే సింధు జలాల ఒప్పందం మీద భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక చారిత్రకమైనటువంటి టర్నింగ్ పాయింట్ అనమాట. ఇది పాకిస్తాన్కి కేవలం నీళ్లు ఆపడమే కాదు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో టేస్ట్ కూడా చూపించింది. దశాబ్దాలుగా ఓపిక బట్టి డిఫెన్స్లో ఉన్నటువంటి భారత్ ఇప్పుడు తన జాతీయ ప్రయోజనాల కోసం ఎట్లాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికైనా రెడీగా ఉంది అని చెప్పి ప్రపంచానికి కూడా చాటి చెప్పింది. ఇది కేవలం ఒక నీటి సమస్య కాదు, ఇది మన సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు మీరితే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి భారతం, అప్పుడున్నటువంటి భారతం కాదు, ఇప్పుడున్నటువంటి భారతం ఎలా స్పందిస్తుందో ప్రపంచం మొత్తానికి కూడా అర్థమయ్యేలాగా చెప్పినటువంటి సందర్భం ఇది. ఇక మీదట సింధు నది మీద మన హక్కుని కానీ మన అధికారాన్ని కానీ ఎవ్వరూ కూడా ప్రశ్నించే అవకాశమే లేదుగా అయిపోయింది. జై హింద్, భారత్ మాతాకి జై. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్. థ్యాంక్ యూ.